హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం ఏదైనా వెజిటేబుల్ కానీ ఆకుకూర కానీ ఎనీథింగ్ మీరు వేసినా కానీ వెంటనే మనోళ్ళు పైపాటి మందులు చల్లడం. అది 2 కట్టలు వేసిన 3 కట్టలు అంటారు కదా, ఆ విధంగా మన ఘనజీవితం వేస్తాం. ఘనజీవితం అంటే మనం ఏదో ఒట్టి పేడని మన జీవామృతం, బెల్లము, గంజి, యూరిన్ ఇవన్నీ కలిపి ఎండబెట్టింది కాదు. ఆ ప్రాసెసర్ అంతా అయిపోయాక ఫస్ట్ మనం సమ్ క్వాంటిటీ పచ్చిపేడను ఒక పక్కన వేసేసుకొని ఒక వారంది 10 రోజులు ఒక 100 కేజీల 150 కేజీల లేకపోతే ఒక 200 కేజీల అలా సపరేట్ పెట్టేసుకొని ఆ పేడలోకి మనం ఈ ఘనజీవామృతంలాగా తయారు చేసుకోవాలండి. చేసిన అది ఎలా చేయాలంటే మనం బెల్లం సమ్ క్వాంటిటీ బెల్లం 2 నుంచి 4 కేజీల బెల్లము, 10 నుంచి 20 లీటర్ల కవ్యూరిను, దాంతో పట్టి పప్పుల పిండి, కందులు కానీ పెసలు కానీ మినుములు కానీ ఇలాంటి ద్విదళ పిండి ఒక 4 కేజీలు 2 నుంచి 4 కేజీలు అట్లా తీసేసుకొని ఆ పొడినంతా కలిపేసి దాంట్లోకి బాగా మిక్స్ చేసిన తర్వాత 48 గంటలు అలాగ ఫర్మెంటేషన్కి పెట్టేసి, అంటే దానిపైన మన గోనె సంచి కప్పేస్తే అది ఫర్మెంటేషన్ అవుతుంది. మన బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది, డెవలప్ అవుతుంది. బాగా అయిన తర్వాత దాన్ని మనం నీడలు ఆరవేసుకుంటాం. ఆరబెట్టుకున్న తర్వాత దాన్ని మొత్తం ఒక చోట కుప్ప పెట్టించేసి ఆ కుప్ప పెట్టిన దాని మీద ట్రైకోడర్మా, సూడోమోనాస్ ఇలా బ్యాక్టీరియాలు మనం ఏమేమి ఉపయోగపడే ఫంగాయిలు ఉంటాయి కదా, ఆ ఫంగాయిలన్నీ దాని మీద చల్లేస్తాం. ఆ ఫంగస్ అంతా మొత్తం మనం చల్లేయడం వల్ల దానిపైన వాటర్ ఇచ్చేస్తాం. డ్రిప్ సిస్టమ్ పెట్టేసి వాటర్ ఇచ్చేస్తే మనం మొత్తం ఆ ఫంగస్ అంతా మన ఘనజీవామృతంలో ఫామ్ అయిపోతుంది, అంతా కుళ్ళిపోతుంది కూడా. బాగా ఫుల్గా డీకంపోజ్ అయిపోయిన తర్వాత ఆ ఎరువుని మళ్ళీ ఒక నెలన్నర తర్వాత డీకంపోజ్ అవుతుంది. 5 నెలలంతా పక్క తీసుకొని లైట్గా ఆరబెట్టేసుకొని నీటిలోనే ఆరబెట్టుకోవాలి. అలా చేసింది ఇది చూడండి. మళ్ళీ ఇట్లా ఉండాల. మన ఘనజీవామృతం డైరెక్ట్ యూజ్ చేసినా కానీ తెల్ల పురుగులు వర్మ్లోనే బాగా లావుగా ఉంటుంది, వేరు కొట్టేస్తుంది మాకు. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ 90 చెట్లు ఉన్నాయి కొన్ని, అవి మొత్తం కొట్టేసి అది వచ్చే సమస్య వచ్చేసి ఆ ఎరువుతో పాటు వేర్లు కూడా తినేస్తాయి. ఇప్పుడు మేము లీఫీ వెజిటేబుల్స్కి వచ్చేసి ఇదే వాడుతున్నాం. ఎందుకంటే మనం ఘనజీవామృతం, జీవామృతం అన్నీ వేసినా కానీ మనం ప్రతిసారి ఇదే సాయిల్ వేయడం వల్ల ఎంతలేనో సాయిల్ని కొద్దిగా ఎంట్రిక్ చేయాలనే ఉద్దేశంతో ఘనజీవామృతాన్ని ఇలాగా మనం ప్రొసీజర్ అంతా చేసి చూడండి. ఎరువులాగే ఉండదండి, అంటే మన ఘనజీవామృతం ఇన్ని ప్రాసెస్లు చేసిన తర్వాత వచ్చేది మనకి ఇది పౌడర్ లాగా ఉంటుందండి. ఇలా పౌడర్ లాగా ఉన్నది మనం చల్లుకోవాలి పొలంలో. చూడండి ఎంత ఎఫెక్టివ్ అండి. చాలా ఇట్లా మనం పౌడర్ చేయడం వల్ల త్వరగా మనం మొక్కకు ఉపయోగపడే విధంగా చేసినట్లు అవుతుంది. మనం ఆ పచ్చిపేడను వేసినా కానీ పురుగు వచ్చేస్తుంది, ఘనజీవామృతం డైరెక్ట్ వేసినా కానీ పురుగు వస్తుంది. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. నేను ఇలాగ డీకంపోజ్ చేసిన తర్వాత సమస్య చాలా తక్కువగా ఉంది. ఇది న్యాచురల్ ఫార్మింగ్ చేసే వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి. అన్నీ కూడా చాలా ప్రొసీజర్లు. నేను ఏది యూజ్ చేస్తున్నా దాన్ని చెప్పడం కోసం ఇది చేస్తున్నాను. ఫర్దర్గా వాటి డీటెయిల్స్ కూడా పోస్ట్ చేస్తానండి, ఎందుకంటే అన్నీ ఒకే రోజు చెప్పడం చేయలేము. ఇలా చల్లేసుకుంటున్నామండి మేము ఇప్పుడు లీఫీ వెజిటేబుల్. ఇలా చల్లేసుకొని రేపు మనం వాటర్ ఇచ్చేస్తామంటే మొత్తం మొక్క తీసేసుకొని మన ఇందులో ఉన్న వానపాములు కానీ ఇవన్నీ మనం వేసే ఇదంతా కల్చర్ అన్నమాట. మన దాంట్లో ఉన్న బ్యాక్టీరియాలు కానీ ఫంగైలు కానీ మంచివి, అవన్నీ హెల్ప్ చేస్తాయి మనకు. ఇలాంటివి చల్లడం వల్ల మనకు వాటికి కావాల్సిన వాతావరణం కానీ ఈ మొత్తం ఇప్పుడు వాటర్ పడుతూనే అందులో ఉన్న బ్యాక్టీరియా ఇప్పుడు నిద్రావస్థలో ఉంటుంది, డ్రై అయిపోతుంది పౌడర్. మనం వాటర్ ఇస్తూనే మొత్తం యాక్టివేట్ అయ్యి మనం ఏ ఫీల్డ్లో ఉన్నా ఆ ఫీల్డ్కి ఏమేమి అవసరమో అది అందిస్తుందండి. ఇది చాలా మంచి యూజెస్ ఉన్నాయండి.
కెమికల్ ఫార్మింగ్ కంటే ఈజీ న్యాచురల్ ఫార్మింగ్ అనేం కాదు, కానీ ఇది కష్టం ఉంది, దీంట్లో కూడా కష్టం ఉంది. బట్ సేఫ్ సైడ్ అండి, న్యాచురల్ ఫార్మింగ్ చేస్తే సేఫ్ సైడ్. నష్టం సైడు తక్కువ, నష్టపోయేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ కూడా మనం లిమిట్ దాటి పెట్టాం కాబట్టి సేఫ్ సైడ్లోనే ఉంటాం. ఇలా మనం ఒక ఎకరానికి ఒక అర్ధ టన్ను దాకా మనం చల్లుకోవచ్చండి వేసినప్పుడల్లా. మనకి ఎక్కువ క్వాలిటీ అవసరం ఉంటుంది, ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేసే ఈల్డింగ్ని బట్టి మనం వేసే ఇన్పుట్ ఉంటుంది, డిపెండ్ అయి ఉంటుందండి. ఇందులో మనం వేసిన కొన్ని బ్యాక్టీరియాలు కూడా వేసామండి. ఈ అజిటో బ్యాక్టీరియా ఈ కొన్ని ఉన్నాయండి. అవన్నీ మనం ఒక్కొక్కటి ఒక నత్రజని మీద పనిచేసే ఒక బ్యాక్టీరియా ఉంటుంది. అలాంటి బ్యాక్టీరియాలు కూడా దీనిలో కలపడం జరిగింది. మనం ఇది ఇలా మనం డ్రై పౌడర్ చేసేసాం కదా, ఇందులో ఆ బ్యాక్టీరియా కూడా ఉంటుంది, నిద్ర అవస్థలో ఉంటుంది. మనం వాటర్ పడుతూనే అది మెల్కొనేసి మన యూరియా ఏ విధంగా మనం వేస్తే అప్పుడు మాత్రమే పనిచేస్తుంది. ఈ బ్యాక్టీరియా అట్లా కాదు, మనం ఒకసారి వేస్తే ఆ పంట కాలం ఎంత ఉందో అన్ని రోజులు పనిచేయడానికి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే అది ఆ వేరుకి అందుబాటులో ఉండి ఆ సాయిల్లో ఉన్న న్యూట్రిషన్ కానీ నైట్రోజన్ కానీ ఎన్పీకేలు ఏమున్నా కానీ ఆ మొక్కకు అందించే ఛాన్సెస్ ఉంటాయి. ఇది మామూలుగా మన మెథడ్లో న్యాచురల్ ఫార్మింగ్ అంటే పర్మనెంట్ మెథడ్ అండి. అది రోజు కోసం కాదు, అది మనం ఒకసారి మొదలు పెట్టినామంటే అది లాంగ్ పీరియడ్ ఉంటుంది ఎఫెక్ట్, కానీ స్లోగా ఉంటుంది. ఒకటేసారి ఎఫెక్టివ్ అని చెప్పట్లేదు నేనైతేను. కరెక్ట్ మీకు ఎక్స్పీరియన్స్ వస్తే ఖచ్చితంగా దాంట్లో ప్రాఫిట్ ఉంటుందండి. ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్లే నష్టపోతారు కానీ న్యాచురల్ ఫార్మింగ్ అంటే తక్కువ ఈల్డింగ్ కానీ మిగతావన్నీ జరుగుతాయి, కానీ ఎక్స్పీరియన్స్ వస్తే ఖచ్చితంగా లాభం ఉంటుందండి. ఇందులో మీదైతే బాగా ఉపయోగపడుతుంది. ఘనజీవామృతం మాత్రం డైరెక్ట్ యూజ్ చేయకుండా ఇలా డీకంపోజ్ చేసుకుని రకరకాల సూడోమోనాస్ ట్రైకోడర్మా ఇలాంటివన్నీ కలుపుకొని ప్రాసెస్ చేసుకుని వేసుకోండి, మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. బాయ్ బాయ్ బాయ్.